సర్వశక్తిగల తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టిని పరిపాలిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మహాగణుడవు, మహోన్నతుడవు, సృష్టికర్తవు, దేవాది దేవుడవు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడవు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము దూతగణములచే కొనియాడబడుచున్నటువంటి దేవుడవు, నీకే స్తుతి స్తోత్రం ప్రభువా. నాయన తండ్రి, ఈ ఉదయకాల సమయం మీరు ఈ రాజోలు గ్రామంలో ఎల్ఐఎఫ్ సాహసం తరపున ఇచ్చినటువంటి ఉద్యోగ సభలను బట్టి వందనాలు నాయన తండ్రి. ఇంతవరకు విత్తువాని బహుమానం ద్వారా మాతో మాట్లాడారు. అలాగే మీ దాసులు పీటర్సన్ గారిని బలపరిచి నాయన తండ్రి 2 పునరుద్ధానాలు, న్యాయపీఠం ఎదుట 1, ధవళ సింహాసనం తీర్పు. నాయన తండ్రి, మేము ఏ తీర్పులో ఉండాలని ఒక ప్రశ్న మా ముందు ఉంచినందుకు వందనాలు ప్రభు. ఇక్కడ చేరినటువంటి మా ప్రియులందరినీ కూడా మీరు దర్శించండి, బలపరచండి తండ్రి. ప్రతి ఒక్కరితో వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభు. నాయన తండ్రి, యోగ్యత లేనటువంటి వాడను నేను ఒక సాధనంగా ఈ స్థలంలో నిలువబడి ఉన్నాను తండ్రి. మీ సాధనంగా వాడుకొని మీరే మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, దేవుని యొక్క వాక్యంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండి అన్నాడు. ఈ సమయంలో మన వాక్య ధ్యానాంశం ఏంటంటే ప్రార్థన. క్రైస్తవ జీవితానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితం అంతా కూడా ప్రార్థన పైనే ఆధారపడి ఉంది. మన క్రైస్తవ సంఘాల్లో ప్రార్థనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆదిమ సంఘంలో అపోస్తలులు, శిష్యులు, విశ్వాసులు ప్రార్థనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. మనం కూడా మన సంఘాల్లో ప్రార్థన చేయడంలో, ప్రార్థన విషయంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అపోస్తల కార్యముల గ్రంథం చదువుతున్నప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఏంటంటే, ఆదిమ సంఘం అపోస్తల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండేది. ఇక్కడ కూడా మరి పేతురు రాస్తే ఏమన్నాడంటే, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండమని చెప్పాడు. అన్నిటి అంతం సమీపంగా ఉంది కాబట్టి ప్రార్థన విషయంలో మెలకువగా ఉండాలి. ఈ రోజున మనం ప్రార్థన చేయడంలో మెలకువగా ఉన్నామా, లేకపోతే నిద్రపోతున్నామా? ఎవరికి వారమే పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. విశ్వాసీ జీవితంలో ప్రధానమైనది ప్రార్థనా జీవితం. ప్రార్థన విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. చాలామంది ఆదివారం ఆరాధనకు వెడితే చాలు అనుకుంటారు, బుధ శనివారాలు ప్రార్థనకు రారు. మనం గమనిస్తే ఆదివారం ఉదయం చర్చిలో విశ్వాసులు నిండుగా కనపడతారు, బుధ శనివారాలు ప్రార్థనలకు కనపడరు. ఒక విధంగా చెప్పాలంటే ఆదివారం చర్చి అంతా ఫుల్లు, ప్రార్థనలకు నిల్లు. ప్రియులరా, ఎవరినైనా మీరు ఎందుకు ప్రార్థనకు రావడం లేదు అని అడిగితే సాకులు చెప్తూ ఉంటారు. కుటుంబంలో ఎన్నో పనులు ఉన్నాయండి, లేకపోతే ఉద్యోగంలో పనిచేసి అలసిపోయామండి, ఇలాగా నువ్వు సాకులు చెబుతూ ఉన్నావు అని అంటే విశ్వాస జీవితంలో, విశ్వాసంలో తగ్గిపోతున్నట్టే లెక్క. మాకు రోజు పాలు పోసే అతను రాకపోతే ఒక్కోసారి నేను పాల కేంద్రానికి వెళ్తాను. పాల కేంద్రానికి వెళ్ళినప్పుడు అక్కడికి పాలు క్యాన్లలో తీసుకొస్తారు. తీసుకొచ్చిన వెంటనే అక్కడ అతను ఏం చేస్తాడంటే ఆ పాలలో మీటర్ వేస్తాడు. ఎందుకు వేస్తాడు మీటరు అంటే అందులో పాలు శాతం ఎంత, నీళ్ళ శాతం ఎంత, ఆ శాతాన్ని బట్టే అక్కడ రేటు నిర్ణయించబడుతుంది.
అలాగే ప్రార్థనా జీవితాన్ని బట్టే మన విశ్వాసం ఎంతో తెలుస్తుంది. ప్రార్థనలో తగ్గిపోతే విశ్వాసంలో తగ్గిపోతాం. క్రమక్రమేణా అన్నీ తగ్గిపోతాయి. విధేయత, దీనత్వం, వాక్య ప్రకారం జీవించడం అన్నీ కూడా తగ్గిపోతాయి. దినదినము అభివృద్ధి పరచబడాలంటే ప్రార్థనా జీవితం ఉండాలి. మిషనరీలు స్థాపించినటువంటి సంఘాల్లో మరి విశ్వాసులు ఎక్కువగా ప్రార్థన చేయడానికి అవకాశమే ఉండదు. పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు, సంఘ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, సంఘ పెద్దలు వీళ్ళు మాత్రమే ప్రార్థన చేస్తారు. కొన్నిసార్లు చూస్తే ప్రార్థనలు కూడా బుక్లో తీసి చదివేస్తూ ఉంటారు. మిగిలిన వారందరూ చక్కగా నిద్రపోతారు. ఆమేన్ అనే సమయానికి కూడా ఏకీభవించడం లేదు. క్రమక్రమంగా అన్ని సంఘాలు కూడా అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నాయి. ఎప్పుడు చేసేవారే ప్రార్థన చేస్తారులే, వాళ్ళే ప్రార్థన చేస్తారులే, అంతే. ప్రతి విశ్వాసి ప్రార్థన చేయాలి, ప్రార్థనలో ఏకీభవించాలి. ప్రార్థన అంటే ఏదో రమ్యమైనటువంటి భాష అవసరం లేదు. మరి ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులకు మరి వాటికి కావలసినవి ఎలాగ అడుగుతారో మనం కూడా మన పరలోకపు తండ్రిని అలాగ అడగడం అంతే. చిన్నపిల్లలను చూడండి, అప్పుడే వచ్చి రాని మాటలు వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు వారికి అవసరమైనవి అడుగుతూ ఉన్నప్పుడు మరి వారి యొక్క నోట నుండి మాట పూర్తి కాకముందే తల్లిదండ్రులు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మా కొలీగ్ ఒకసారి ఆఫీస్కి వాళ్ళ చిన్నపిల్లవాడిని తీసుకొని వచ్చాడు, వాళ్ళ అబ్బాయిని తీసుకొని వస్తే వాడు మాట్లాడుతున్నాడు. నాకేం అర్థం కాల. నేను మా కొలీగ్ని అడిగాను, వాడు ఏం మాట్లాడుతున్నాడంటే అతను కూడా అన్నాడు, నాకు కూడా వాడు మాట్లాడేది అర్థం కాదు కానీ వాళ్ళ అమ్మకి బాగా అర్థం అవుద్ది అన్నాడు. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆవిడ హౌస్ వైఫ్, అంటే తన కుమారుడితోటి ఆమె ఎక్కువ మరి సంబంధం కలిగి ఉంది కనుక ఆ తల్లి బిడ్డలు భాష వాళ్ళకి అర్థమవుతుంది. అంతే మనం కూడా దేవునితోటి సరైనటువంటి సంబంధం కలిగి ఉన్నప్పుడు మనం ఎలాగ ప్రార్థన చేసినా అది దేవునికి అర్థమవుతుంది. ప్రార్థనలో మెలకువగా ఉండాలి. ప్రార్థన దేని మీద ఆధారపడి ఉంటుంది? ప్రశ్న వేసుకొని ఆ ప్రశ్నకు మనమే సమాధానం వెతకాలి. శిష్యులు ఒకసారి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా, బాప్తిస్మిచ్చు యోహాను శిష్యులకి యోహాను ప్రార్థన నేర్పించాడు, మీరు కూడా మాకు ప్రార్థన నేర్పించమని అడిగినప్పుడు ప్రభు వారితో ఏం చెప్పారంటే, మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయం 5 నుంచి 15 వచనాలు ఇవన్నీ మనకు బాగా తెలిసినటువంటి వాక్య భాగాలు. అక్కడ ప్రభు ఏం చెప్తాడంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులుగా ఉండొద్దు అన్నాడు, మనుషులకు కనబడవలనని ప్రార్థన చేయొద్దన్నాడు, అన్యజనుల్లాగా వ్యర్థమైనటువంటి మాటలు, విస్తారమైనటువంటి మాటలు మాట్లాడవద్దన్నాడు. మీరు ఎలాగ ప్రార్థన చేయాలంటే గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఒంటరిగా తండ్రికి ప్రార్థన చేయి, తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడంటే, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియను గనక మీరు ఎలాగూ ప్రార్థన చేయండి. ఎలాగ ప్రార్థన చేయమన్నాడంటే, పరలోకంలో నీ చిత్తం ఎలాగ నెరవేర్చబడుతుందో భూమి మీద కూడా చిత్తాన్ని అడగమన్నారు. ప్రభు ఏమని చెప్తున్నారు? తండ్రికి ప్రార్థన చేయి, తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభుతోటి ప్రార్థన ప్రారంభిస్తారు, కానీ ప్రార్థన అనేది తండ్రితో ప్రారంభించాలి, యేసు నామంలో ముగించాలి. యేసు ప్రభు వారితో ప్రార్థన ప్రారంభించడం, చాలామంది యేసు 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 అంటూ మాట్లాడతారు ప్రార్థనలో. అది తప్పని నేనేం చెప్పడం లేదు, కానీ ప్రభు మనకు చూపించినటువంటి మాదిరి ఏంటంటే, ఆయన ఏమని చెప్పాడు? మీరు తండ్రికి ప్రార్థన చేయండి, నా నామమును అడగండి, నేను నా తండ్రి ఏకమై ఉన్నాం, నా నామంలో మీరు ఏది అడిగినా తండ్రి మీకు ఇస్తాడని చెప్పాడు. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రికి ప్రార్థన చేయాలి, యేసు నామంలో ముగించాలి. అందుకే ఏమన్నాడంటే, మీరు అడగక ముందే మీకు అక్కరగా ఉన్నవేవో మీ తండ్రికి తెలుసు.
ప్రార్థన అనేది దేవునితోటి ఒక మంచి సంబంధం చూపిస్తుంది. దేవునితో సంబంధం లేకపోతే మన ప్రార్థన ఫలభరితంగా ఉండదు. చూడండి, కుటుంబంలో పిల్లలు తప్పు చేస్తే తండ్రి యొక్క ముఖాన్ని చూడరు, దాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. చిన్న తప్పు తండ్రితో ఉన్నటువంటి సహవాసాన్ని దూరం చేసేస్తుంది. ఏదైనా తోటలో ఆదాము హవ్వలు చిన్న తప్పు చేయడం వలన తండ్రికి దూరం అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక చిన్న తప్పు తండ్రితోటి దేవునితోటి సహవాసాన్ని దూరం చేస్తుంది. మన ఆత్మ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం నిరంతరం కొనసాగాలి అంటే దేవునితోటి మన సంబంధం నిరంతరము కొనసాగాలి. ఒక భిక్షగాడు మధ్యాహ్న వేళ ఇంటి బయట నిలబడి అమ్మ ఆకలి వేస్తుంది అని అరుస్తాడు. ఆ స్త్రీ ఏమని చెప్తుంది? అయ్యా ఇప్పుడు ఖాళీ లేదు, తర్వాత రా వెళ్ళు అని చెప్తుంది. స్కూల్ నుండి కుమారుడు ఇంటికి వచ్చాడు. వచ్చి రాగానే ఆ సోఫాలో బ్యాగ్ పడేసి అమ్మ నాకు ఆకలేస్తుందని పడుకుంటాడు. అప్పుడు ఆ తల్లి హృదయం ఎలాగ స్పందిస్తుంది? త్వరగా పెట్టడానికి ప్రయత్నించేస్తుంది. ఏమీ లేకపోతే అప్పటికప్పుడు ఏదో ఒకటి తయారు చేసి ఆ కుమారుడికి ఇవ్వడానికి. భిక్షగాడికి ఎందుకు పెట్టలేదు? కుమారుడికి ఎందుకు పెట్టింది? వీడితో సంబంధం ఉంది, వాడితోటి సంబంధం లేదు. మంచి సంబంధం మీదనే ప్రార్థన ఆధారపడి ఉంటుంది. దేవుని వద్దకు వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళమే పరీక్షించుకోవాలి. ఎందుకులే అనుకుంటే చాలా పొరపాటు. దేవుని యొక్క వాక్యంలో మీరు చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభు ఏమని చెప్తాడంటే, అక్కడ ఉన్నటువంటి యూదులతో మాట్లాడుతూ మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని చెప్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలోకి వెళ్తే, యోహాను సువార్త 8:44లో మీరు మీ తండ్రి యగు అపవాది సాతాను సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు అని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధీకుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఈ యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం మొదట్లో యేసు ప్రభు వారు వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని రక్షించి అమ్మ నేను అనుకోవడానికి శిక్ష విధింపనని చెప్పి ఆమె యొక్క పాపాలను క్షమించిన తర్వాత ప్రభు తన తాను దేవుని కుమారుడుగా యూదులకు కనబరుచుకొని సాక్ష్యం ఇచ్చినప్పుడు యూదులు వాదానికి దిగుతారు. అప్పుడు ప్రభు వారి గురించి మాట్లాడినటువంటి మాటలు ఇవి. మేము అబ్రహాం సంతానం, దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్నారు, కానీ మీరు మీ తండ్రి యగు అపవాది పిల్లలని. ఎందుకు ప్రభు వారిని అపవాది పిల్లలని సంబోధించాడు? వారు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించలేదు. మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలోకి వెళ్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చిన కానీ ఆయన స్వకీయులు ఆయన్ను అంగీకరింపలేదు. 12వ వచనంలో అంటాడు, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచి వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడని చెప్తాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, యేసుని రక్షకుడుగా అంగీకరిస్తారో వారే దేవుని పిల్లలు. వారే దేవుని పిల్లలు. ఆయనతో సంబంధం విశ్వాసం పైనే ఆధారపడి ఉంటుంది. తండ్రి కుమారుల సంబంధం ప్రార్థన విశ్వాసం పైనే. దేవునితో సరి అయినటువంటి సంబంధం ఉంటేనే మన ప్రార్థన ఫలించేదిగా, ఫలభరితమైనదిగా ఉంటుంది. ప్రార్థన చేసేటప్పుడు దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి ఉన్నానా లేదా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. వీళ్ళరా మనందరికీ బాగా కంఠస్థ వచ్చినటువంటి వాక్యం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏమని చెప్తాడంటే, అడుగుడి మీకు ఇయ్యబడును. కొంతమంది ప్రసంగికులు ఈ వాక్యాన్ని పట్టుకొని అడుగుడి మీకు ఇయ్యబడును, అడగండి, అడిగితే ప్రభు మీకు ఇస్తాడని గంభీరంగా బోధ చేస్తారు. అడగమన్నాడు కదా అని అడిగితే ఇస్తాడు అని అనుకుంటే చాలా పొరపాటు. ఎలాగ అడగాలి?
దేవునితోటి మనం సరైనటువంటి సంబంధం కలిగి అడిగితే ఆయన మనకి ఇస్తాడు. అందుకే దేవుని వాక్యంలో ఏమనుంటుందంటే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను అది ఆయన వలన దొరుకునని చెప్తాడు ప్రియులారా. చూడండి, మరి భిక్షగాడు అడిగితే ఆ స్త్రీ పెట్టిందా? భోజనం పెట్టలేదు. కుమారుడు అడిగితే భోజనం పెట్టింది, వెంటనే స్పందించింది. ఎందుకంటే వీడితోటి సంబంధం ఉంది, వాడితోటి సంబంధం లేదు. చాలాసార్లు అనుకుంటాం, ఎందుకు దేవుడు నా ప్రార్థన జవాబు ఇవ్వడం లేదనుకుంటాం. ప్రియులారా, ప్రార్థనకు జవాబు రావడం అనేది అది ఆయన చిత్తం. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా అది మనకిస్తాడు. ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల్లో కూడా మనం చూస్తే, మత్తయి 7వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల్లో, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెని అడిగిన ఎళ్ళ వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎళ్ళ పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఇవ్వలని నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇవ్వలనిచ్చును. పరలోకముందున్నటువంటి మీ తండ్రి, ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులుగా మన బిడ్డల విషయమై మనం ఎలాగ ఆలోచిస్తాం? వాళ్ళ భవిష్యత్తు గురించి ఎంత శ్రద్ధ కలిగి ఉంటాం? మరి మన పరలోకపు తండ్రి మన మీద అంత శ్రద్ధ కలిగి ఉండడా? పరలోకమందున్న తండ్రి ఇవ్వడం అనేది తండ్రి కుమారుల సంబంధం మీదే ఆధారపడి ఉంటుంది. మా పాప, నాకు ఒక్కతే కుమార్తె. ఆ అమ్మాయి, ఆ పాప ఏం చేసేదంటే, ఏమడిగేదంటే నన్ను, నేను నా భార్య ఇద్దరం కూడా ఉద్యోగస్తులం, లెక్కలు వేసేది. ఇదిగో మీరు రిటైర్ అయిపోతే మీకు ఎంత డబ్బు వస్తుంది, ఈ డబ్బు అంతా మీరు ఏం చేస్తారు, ఇలాగ అడుగుతూ ఉండేది. అప్పుడు నేనేం చెప్పానంటే, మాకెవరు లేరు, నువ్వు ఉన్నది ఒక్కదానివే, మాకేముందో అదంతా కూడా నీదే. కానీ ఎప్పుడు నువ్వు మా మాట విన్నప్పుడు, నువ్వు మా మాట వినకపోతే ఏమో. ప్రియులారా, ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తామో, దేవునితోటి సరైనటువంటి సంబంధం కలిగి జీవిస్తామో, అప్పుడు ప్రభువు మనకి ఈ లోక సంబంధమైనటువంటి రీతిగా ప్రతీది కూడా ఇచ్చేటువంటి దేవుడు ఉన్నాడు. మనం కుమారులమైతే ఆయన నిశ్చయముగా మనకు అనుగ్రహిస్తాడు. యూదుల్ని ఏమన్నాడు? మీరు అపవాది పిల్లలు అన్నాడు. ఎందుకంటే వాళ్ళకి దేవునితోటి సంబంధం లేదు, ఆయన రక్షకుడిగా వారు అంగీకరించలేదు. ఈ సంబంధం మీదనే మన యొక్క ప్రార్థనా జీవితం ఆధారపడి ఉంటుంది. యోహాను సువార్త 9:31 అంటాడు, యోహాను సువార్త 9:31, దేవుడు పాపుల మనవి ఆలకింపడు. వీళ్ళ దేవునితోటి సంబంధం ఉందో లేదో మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. ఇంకా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడి చేయు వారికి విరోధముగా ఉన్నది. ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయంట? నీతిమంతుల మీద ఉన్నాయంట. ఆయన చెవులు వారి ప్రార్థనల మీద ఉన్నాయి, కీడి చేయవారికి ఆయన ముఖం చాలా దూరంగా ఉంది. ఈ రోజున నువ్వు లోకం వైపు చూస్తూ, లోకాన్ని ప్రేమిస్తూ, లోకాన్ని అనుసరిస్తూ ప్రార్థన చేస్తే ఏమీ ప్రయోజనం ఉండదు. ప్రార్థన అనేటువంటిది భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు కాదు. ప్రార్థన అనేది ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు సంబంధించి. మనం ఎక్కువగా ఈ లోక సంబంధమైనటువంటి, ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల మీదే మనం మనసు పెడుతున్నాం. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మీరు చూస్తే, ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించిన. అక్కడ ఏమంటున్నాడు? యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు. ఆయన అంటే యేసు ప్రభు వారి తండ్రి, మన పరలోకపు తండ్రి. క్రీస్తుని విషయంలో, పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహింపబడి ఉన్నది. క్రీస్తులో ఉంటే ఆశీర్వాదం. ఎలాంటి ఆశీర్వాదం? అది ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం. ఈ రోజున మన ప్రార్థన ఎలాగ ఉండాలి? ఆత్మ సంబంధమైనదిగా
ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు వాటంతటవే వస్తాయి. వీళ్ళ కీర్తనల గ్రంథంలో అంటాడు కీర్తనాకారుడు 103వ కీర్తన 3వ చరణంలో, కీర్తన 103వ కీర్తన 3వ చరణంలో, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. దేవుడు ముందుగా ఆత్మకు స్వస్థతనిస్తాడు. ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన శరీరానికి, రోగానికి స్వస్థతనిస్తాడు. ఆత్మకు స్వస్థత వస్తే ఆరోగ్యానికి ఆటోమేటిక్గా స్వస్థత వస్తుంది. అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఫస్ట్ దోషాలను క్షమిస్తాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు ఆయనే. దేవునితోటి సరి అయినటువంటి సహవాసం కలిగి ఉంటే ప్రభు మనకి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో పాటు ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉన్నాడు. మీరు దేవుని యొక్క వాక్యంలో మార్కు సువార్త 2వ అధ్యాయం 1-12 వచనాల్లో చూస్తే ఇవన్నీ కూడా మీకు అన్ని బాగా కంఠోపాఠం వచ్చినటువంటి వాక్య భాగాలే. మార్కు 2:1-12లో ఈ భాగంలో కొంతమంది పక్షవాయు గలవాన్ని 4 మనుషులు మోసుకొని తీసుకొని వస్తారు. ఇది కపెర్నహూములో జరిగినటువంటి సంఘటన. ఒక ఇంట్లో ప్రభువు ఉన్నారు. ఇంటి లోపల, ఇంటి బయట అంతా కూడా మనుషులతోటి నిండిపోయి ఉంది. లోపలికి వెళ్ళడానికి ఏ విధమైనటువంటి దారి కనబడడం లేదు. అప్పుడు ఆ 4 మనుషులు ఏం చేశారు, ఆ ఇంటి పైకెక్కి ఆ పైకప్పు విప్పి మనిషిని ప్రభు ఉన్న స్థలంలోనికి దింపడం మనం చూస్తున్నాం. అలా దింపినప్పుడు ప్రభు ఏమన్నారు, మరి ఒకవేళ అయ్యా ఎంత కష్టపడి తీసుకొని వచ్చారు, ఎంత కష్టపడి మీరు ఇంటి పైకి ఎక్కారు, ఆ ఇంటి కప్పులు విప్పదీసి మరీ నా క్రిందకి దింపారు అని చెప్పేసి లెగవయ్యా లేచి నడు అని చెప్పారా? అలాగే చెప్పలేదు. 5వ వచనంలో మార్కు 2:5లో యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడినవని పక్షవాయువుతో గలవానితో చెప్పాడు. వెంటనే అక్కడ ఒక గొప్ప అలజడి వచ్చేసింది. అక్కడ ఉన్నటువంటి పరిసయ్యుల హృదయాల్లో ఇదేంటి, దేవుడు ఒక్కడే కదా పాపాలను క్షమించేటువంటి వాడు, ఈయన దేవదూషణ చేస్తున్నాడు అనుకున్నారు. ప్రభు అందరి అంతరంగిక హృదయాలను ఎరిగినటువంటి వాడు. వెంటనే వారి హృదయాల్లో ఉన్నటువంటి దాన్ని ఆయన ఎరిగి తెలుసుకొని అక్కడ ఉన్నవారితో ఏమని చెప్పాడు, 9వ వచనంలోకి వెళ్తే నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుట చెప్పుట సులభమా, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకుని వాళ్ళని వారితో చెప్పి 11వ వచనం పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని అతనితో చెప్పాను. ముందుగా ప్రభు ఏం చేశాడు, ఆయన యొక్క దోషాలని క్షమించాడు. క్షమించిన తర్వాత అప్పుడు శరీరానికి స్వస్థత ఇచ్చాడు. ఇప్పుడు అంతా కూడా హెల్త్, వెల్త్, ప్రాస్పెరిటీ, గాస్పెల్ ఎక్కడ చూసినా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ స్వస్థతలు సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా చర్చిలకు వస్తే ఇప్పుడు మన చర్చిలన్నీ పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. యేసు ప్రభు వారు ఈ శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన యొద్దకు వచ్చిన వారికి ముందుగా ఆత్మకు స్వస్థతనిచ్చాడు, తర్వాత శరీరానికి స్వస్థతనిచ్చాడు. ఒక్క దెయ్యం పట్టిన వాళ్ళకు మాత్రమే స్వస్థతనిచ్చి ఆత్మకు స్వస్థత. ఎందుకంటే దెయ్యం పట్టిన వాడు ఆ దెయ్యం అధీనంలో ఉంటాడు కనుక ముందుగా దెయ్యాన్ని వదలగొట్టి ఆ తర్వాత వాళ్ళకి స్వస్థతనివ్వడం చూస్తున్నాం. పిల్లల విశ్వాసి జీవితం దేవునితోటి సంబంధంపై ఆధారపడి ఉంటుంది. మనం దేవునితోటి సరైనటువంటి సంబంధం కలిగి ఉన్నామో లేదో మనల్ని మనమే పరీక్షించుకో. అందుకని యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. నమ్మకం, విశ్వసించడం ఎవరికి వారే పరీక్షించుకోవాలి. దేవుని వాక్యానికి విధేయత చూపితేనే ఆయనతోటి సంబంధం ఉంటుంది. వాక్యానికి అవిధేయత చూపిస్తే నేను క్రీస్తు విశ్వాసినని చెప్పుకుంటే వాడు ఎవడన్నాడు, అబద్ధికుడు అన్నాడు. యూదులను అదే అన్నారు. ఏమన్నాడు, వాడికి దేవునితోటి సంబంధం లేదు. ప్రియులారా, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలోనే 2వ అధ్యాయం
6వ వచనాన్ని చదువుతున్నాను. 2వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన యందు నిలిచి ఉన్నవాడినని చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకునెనో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీనివల్ల తెలుసుకొంచున్నాము. ఆయన యందు నిలిచి ఉన్నామని చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకొంచున్నాడో మనం కూడా అలాగే నడుచుకున్న బద్ధులమై ఉన్నాం. యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన మధ్య జీవించి మన మధ్య ఆయన ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించి వెళ్ళారు. మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనం ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలాగ జీవించారో, ఎలాగ నడిచారో మనం కూడా అలాగా నడుచుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. ప్రియులారా, ప్రార్థన అనేది దేవునితోటి సంబంధం పైనే ఆధారపడి ఉంటుంది. దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి ఉంటేనే నీ ప్రార్థన దేవుని యొద్దకు చేరుతుంది. ప్రార్థనలో నిర్లక్ష్యంగా ఉండకూడదు, మెలకువగా ఉండాలి. మనందరి దగ్గర కూడా ఈ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు సమయం 1:06 అయింది. నేను ఇప్పుడు ఈ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాను. స్విచ్ ఆఫ్ చేసేసిన తర్వాత 1 గంట తర్వాత మరలా ఆన్ చేస్తాను. ఆన్ చేసినప్పుడు అప్పుడు ఎంత ఉంటుంది సమయం? ఇప్పుడు 1:06 అయింది. అప్పుడు 2:06 ఉంటుంది. ఇది మరి ఆగిపోయిందిగా. సమయం ఎందుకు మరి మారలేదు అంటే ఇందులో ఏదో ఉంది, ఏదో పని చేస్తుంది. ఇది నిద్రపోయినా కూడా ఇది వర్క్ చేస్తుంది. అలాగే క్రైస్తవులుగా మనం నిద్రపోతున్నా సరే మన హృదయాలు దేవుని వైపు ఉండాలి. మనం ఏం పని చేసినా, మనం ఉద్యోగం చేయొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఏ పని చేస్తున్నా దేవునితోటి మనం ఒక రిలేషన్షిప్, ఒక మంచి సంబంధం కలిగి ఉండాలి. దినదినము అభివృద్ధి పరచబడాలంటే ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రార్థనా జీవితాన్ని బట్టే నీ విశ్వాస జీవితం కూడా ఉంటుంది. విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మన తండ్రి, మనం ఆయన దేవుని పిల్లలం. అలాగా ఆయనతోటి మనం ఒక మంచి సంబంధం కలిగి జీవించడానికి ప్రార్థన అనేది మన జీవితాల్లో మనకు ఊపిరిగా ఉండడానికి ప్రభు సహాయం చేయునుగాక. ప్రార్థన ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు ఇచ్చినటువంటి వాక్యం కొరకు వందనాలు ప్రభువా. ప్రార్థన యొక్క విశిష్టతను మేము తెలుసుకోవడానికి సహాయం చేశారు. మేము మీతో సరైనటువంటి సంబంధము, సహవాసం కలిగి జీవించినప్పుడే మా ప్రార్థన ఫలభరితమైనదిగా ఉంటుంది. దినదినము నాయన తండ్రి మేము అభివృద్ధి పరచబడాలంటే మాలో ప్రార్థనా జీవితం ఉండాలి. నాయన తండ్రి, ఇది రాజుల్లో మీరు ఇచ్చినటువంటి ఉద్యోగ సభల కొరకు వందనాలు ప్రభువా. వచ్చిన విశ్వాసులను బట్టి వందనాలు ప్రభువా. ఈ స్థలంలో నాయన తండ్రి వారు ఎంతో ప్రార్థన చేసి ఉంటారు ప్రభు ఈ సభల నిమిత్తం. నాయన తండ్రి, వారు నీ వాక్యపు వెలుగు ఎదుట వారి హృదయాలను కడుక్కుంటున్నప్పుడు మీరు వారితో మాట్లాడండి ప్రభువా. వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని వారు గ్రహించి వాక్యానుసారంగా జీవించడానికి మీరే వారికి సహాయం చేయమని, ఈ 3 దినాలు కూడా నాయన తండ్రి వాక్యం విత్తబడుచున్నప్పుడు వాక్యాన్ని నాయన తండ్రి ఆసక్తితో అంగీకరించడానికి మీరే సహాయం చేయమని, నాయన తండ్రి సాయంకాలం జరగవలసినటువంటి కూటంలో కూడా నీ గొప్ప కృప ఉంచి నాయన తండ్రి మీరే నాయన తండ్రి ఉద్యోగ సభలు అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, నిజ రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీ అందరికీ తోడుగా ఉండునుగాక.